వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ స్టార్ హీరోని కలవడానికి ఏకంగా 40 చిల్లర రూల్స్ ఫాలో అవ్వాలట. ఏం చేసినా తప్పు, ఇట్స్ ఏ రూల్ అని సైడ్కి లాగేస్తూ ఉంటారట. అయితే ఎందుకు అన్ని రూల్స్ పెట్టడానికి కారణం? అదొకటి ఒక అంశం. అయితే ప్రస్తుతం యాటిట్యూడ్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటూ ఇబ్బందులు పడ్డటువంటి చంద్రహాస్ గారు అయితే ప్రస్తుతం ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. ఇండస్ట్రీలో యాటిట్యూడ్ ఉన్న స్టార్స్ ఎవరు, వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? ప్రస్తుతం ఇదే చర్చ. మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో కూడా తమకంటూ ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే సక్సెస్ కొట్టినాక యాటిట్యూడ్ అనేది కామన్గా ఉంటుంది. కానీ యాటిట్యూడ్లో కూడా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అంటూ కూడా ప్రస్తుతం చర్చలు బట్టి లేకపోతే ప్రాక్టికల్ అభిమానాన్ని బట్టి బేరీజ్ వేస్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు? అదేమిటో అల్లు అర్జున్ గారి చుట్టూ ఈ మధ్యకాలంలో కొంచెం వివాదాలు చుట్టుముట్టుకొచ్చడము, ఏదో ఒకటి వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆయన పాప ఆయన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోయినా కూడా ఆయనే అపవాదం మోసి దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు పుష్ప 2 రిలీజ్ అప్పుడు చూసాము. పాపం తన ప్రమేయం, ప్రత్యక్ష ప్రమేయం ఏం లేదు, కానీ బాధ్యత వహించాల్సి ఉండే ఆ తొక్కిసలాటకు కానీ ఆ విధానానికి లాస్ట్కు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి కేవలం ఎగో ప్రాబ్లం తోటి కక్షగా సాధించి జైలుకి వెళ్ళేలా కొన్ని శక్తులు పనిచేశాయని ఒక వాదన. నిజంగా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటే అల్లు అర్జున్ మీద కావాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా, ట్రోల్ చేస్తున్నారా, వీని వెనక ఎవరున్నారని ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఒక 2 రోజుల కింద నేషనల్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అంటే ఏంటంటే మన కంపెనీ బ్రాండ్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రమోట్ చేసే యాడ్ ఏజెన్సీ టైప్లోనే ఉంటాయి అవి. ఒక కంపెనీ బ్రాండ్ని ఏ ఏరియాలో ఏ ప్రాంతంలో ఎవరితో యాడ్ని ప్రమోట్ చేయిస్తే దానికి మైలేజ్ వస్తుంది, ప్రొడక్ట్కి అనేది ఉంటుంది. వాళ్ళదొక ప్రొఫెషన్. వాళ్ళు ఏంటంటే కరెంట్ అఫేర్ ఆ సీజన్కి, ఆ ప్రాంతానికి, ఆ టైంకి ఎలా తెలుగులో అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బాగున్నారు కూడా థమ్స్అప్ యాడ్ చేయిస్తారు. పవన్ కళ్యాణ్ చేశారు, చిరంజీవి గారు చేశారు, స్పోర్ట్స్ స్టార్ చేస్తుంటారు. రకరకాల కంపెనీలకు రకరకాల టైంలో చేస్తారు. నేషనల్ వైజ్ చేయడం ఒక రకంగా ఉంటుంది, రీజనల్ వైజ్ చేసే రకంగా ఉంటుంది. ఆవిడ కావేరి అనే ఆవిడ నిన్న ఒక కామెంట్ చేసింది. ఏదో ఇంటర్వ్యూలో చెప్తూ అబ్బో సౌత్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అంత ఈజీ ఏం కాదు, ఆయనను కలవాలి అంటే పెద్ద కండిషన్స్ లిస్టే ఇచ్చారు. సంథింగ్ డూ లిస్ట్, సంథింగ్ నాట్ డూ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో కరచనం చేయాలంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు, ఫోన్ నెంబర్తో ఇంటరాక్ట్ అవ్వద్దు, ఇది చెప్పుకొచ్చింది ఆమె. దాంతో ఒక్కసారిగా ఇటు అల్లు అర్జున్ ఫ్యాను ఫైర్ అవుతున్నారు. ఈ విషయం మీద ఆమె మీద లీగల్ ప్రొసీడింగ్ కూడా చేస్తున్నారు కూడా ఒక వార్త వింటున్నాం. ఇది ఇంతలా ఇది ఇట్లాగే ఉన్నప్పుడు ఇటీవల రీసెంట్గా మన మూర్తి గారు అని చెప్పి సీనియర్ జర్నలిస్టు, ఫిలిం జర్నలిస్ట్ ఉంటారు, అందరికీ తెలిసిందే. ముద్దుగా తాతగారు అని పిలుస్తారు. ఆయన ప్రెస్ మీట్లో ఉన్నాడా లేడని కూడా చూసుకుంటారు. పొలిటికల్ అయితే కేసీఆర్ లాంటి వారి మీటింగ్లో రాహుల్ ఉన్నారని అట్లా సంబోధిస్తుంటారు. ఈ ప్రెస్ మీట్లో మూర్తి గారి గురించి కూడా ప్రేమగా పిలుచుకుంటారు. తను ఒక వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ మొదటి నుంచి మనం ఒక సిరీస్ చూస్తూ ఉంటే ఆయనలో కెరీర్ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ ఆయన స్టైల్ మారిపోయింది. అంటే యాటిట్యూడ్ మారిందని పదం వాడకుండా ఇంచుమించు అదే చెప్పాడు. అదొక మేనేజ్మెంట్ ఉంటుంది, స్టేజ్ మీద ఎవరు ఉండకుండా ముందే చూసుకుంటారు, ఎవరు ఉండకూడదని చెప్తారు, ఆయన ఒక్కడే ఉంటాడు స్టేజ్ మీద, రావడం నడక కూడా మారుతుంది అంటే ఏదో కొంచెం పర్సనలైజ్గానే మాట్లాడాడు. దాంతో అవి చూసినప్పుడు కామెంట్స్ కానీ ఏం చేస్తున్నారంటే యాటిట్యూడ్ అని కొందరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. నేను ఈ యాటిట్యూడ్ అనే పదం వినగానే మొన్న మనకు బరాబర్ ప్రేమిస్తా హీరో చంద్రహాస్ విషయంలో మనం చూసాం. పాపం ఆయన ఎలాంటి హిట్లు లేకుండానే యాటిట్యూడ్ చూపించాడు. వాస్తవానికి అయితే ఆయనకి ఎలాంటి కెరీర్ గ్రాఫ్ లేదు, జీరో కెరీర్ గ్రాఫ్లోనే ఒక ట్యాగ్ అయితే తీసేసుకున్నాడు. యాటిట్యూడ్ అయితే రెబల్ స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్, అవన్నీ యాటిట్యూడ్ కూడా ఒక ఇంకోటి అవన్నీ కూడా సినిమాలు హిట్ అయ్యి ఒక స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ట్యాగ్స్ అవి. కానీ మరి యాటిట్యూడ్ అనేది మొదటి బై బర్తే పెట్టేసుకున్నట్టుగా కెరీర్ స్టార్టింగ్లోనే పెట్టేసుకున్నారు. తప్పేం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాడు కాబట్టి మనకు అభ్యంతరం లేదు. సో ఇప్పుడు ఈయన అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇదేం జరిగినా కూడా యాటిట్యూడ్ ఏం కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను, దాన్ని యాటిట్యూడ్ అనకూడదు. ఎందుకంటే చెప్తాను, దీపం ఉన్నప్పుడే దీపం చుట్టూ కొడగట్టుకున్నటువంటి ఆ చుట్టూ కూడా పురుగులు వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్ వస్తుంది. కెరీర్ రాగానే కొన్ని శక్తులు చేరుతూ ఉంటాయి. సినిమా అనుభవాలు నిన్న కూడా చెప్పాను, ఇంకో సందర్భం కూడా చెప్తాను.
సినిమా నటీనటులకు కెరీర్స్ ప్రారంభంలో చాలామందికి ఒడిదొడుకులు తిన్న తర్వాతనే 4 సార్లు పడ తర్వాతనే నిలబడతారు. గోల్డెన్ స్పూన్ తోటి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అంటే మనం చెప్తాం, మన నడక కూడా చిన్నప్పుడు పడుతూ నడుస్తూ వస్తుంటాం. పడనివ్వాలి, పడితేనే లేస్తేనే వెళ్తుంటారంట. అట్లాగే కెరీర్ కూడా అలాగే ఉంటుంది. నిలబడిన తర్వాత, అంటే కెరీర్ నిలబడిన తర్వాత అసలు టాస్క్ అక్కడే ఉంది. ఇక్కడ ఏంటంటే అవకాశాలు రావడం ఒక ఎత్తు, అవకాశాలు వచ్చిన ఒక ఎట్టు రావడం, పేరు రావడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం మరీ పెద్ద టాస్క్ వాస్తవానికి. అయితే మనం అనుభవాల నుంచి నేర్చుకుంటారు ఈ సినీ తారలు కూడా. స్పష్టంగా చాలా వరకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం అది వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతులు డబ్బులు వచ్చిన తర్వాత బంధువులు చేరుతూ ఉంటారు, అక్కరలేని చుట్టాలు చేరుతూ ఉంటారు, స్నేహితులు చేరుతూ ఉంటారు, కొత్త బంధువులు చేరుతూ ఉంటారు, ప్లస్ ఇక పొగడే వాళ్ళు, సభలకు పిలిచేవాళ్ళు, ఇవన్నీ చూస్తే పొగుడుతూ ఉంటే, కన్నీరు గారుస్తూ ఉంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే, సావిత్రి లాంటి వాళ్ళు కానీ, ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు కానీ చాలామంది, వాళ్ళనే నేను అనట్లేను, కానీ అపాత్ర దానం లేదా ఆ పెద్దరికం కోసం కష్టపడి ఆ పేరు కోసం పరితపిస్తూ వాళ్ళు కోల్పోయినటువంటి కెరీర్ కానీ, ఆర్థికంగా చితకబడిపోవడం కానీ, ఇవన్నీ ఒక రకంగా చూస్తే, అంటే మనం ఏం చేయకూడదు అనేది అలా కెరీర్లో అలా నేర్చుకుంటారు, చూసుకుంటారు, ఇతరులు చెప్తూ ఉంటారు. ఎవరైనా స్టార్ట్ కానీ బాబు అలా చేయకండి, మన వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది చెప్తుంటారు. అలాగే వచ్చిన రూపాయిని దాచుకోవడానికి, ఉన్నకాడికి ఉన్న రూపాయిని దాచుకుంటూ, పెట్టుబడులు మదింపించుకుంటూ దాన్ని బాగా పొదుపు చేసుకోవడానికి శోభన్ బాబు గారు ఉదాహరణ తీసుకుంటారు అందరూ కూడా. ఓకే, అంటే వచ్చిన రూపాయిని ఎలా కాపాడుకోవాలి, మన భవిష్యత్తు. ఈరోజు చంద్రమోహన్ గారు చాలాసార్లు చెప్పారు, మురళీమోహన్ గారు చాలాసార్లు చెప్పారు, మనకి ఈరోజు అవకాశం వచ్చింది, ఇవాళ మన పేరు ఉంది కాబట్టి మనకు డబ్బులు ఇస్తారు, రేపు అవకాశాలు రావు, అవకాశం లేదు కాబట్టి డబ్బులు కూడా ఎవరు పిలువని కూడా పిలవరు అని చెప్పారు. ఉదయ్ కిరణ్ గారికి అదే పరిస్థితి కదా, ఎవరు కనీసం నన్ను చీఫ్ గెస్ట్గా పిలవట్లేరని ఒక ఆత్మన్యూనతకి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఉన్న దృష్ట్యా తన కెరియర్ ఇప్పుడు వచ్చిన పేరును క్రమశిక్షణ నిలబెట్టుకునే ప్రయత్నంలోనే మంచి వాళ్ళు ఎవడో చెడ్డవాడు ఎవరో, అంటే ఇట్లాగే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి పర్సనల్ ఇంటరాక్ట్ చేస్తామనో, డిస్టర్బ్ చేస్తామనో, కండిషన్స్ పెట్టకుంటే వీళ్ళు ఆస్తులు మొత్తం రాయించేసుకుంటారు. ఎందుకంటే యాడ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను నిన్న కూడా స్పష్టంగా చెప్పాను, యాడ్స్లో ఒక్కసారి యాడ్ చేసి జీవితకాలంలో వాడుకుంటామంటారు. దసరా శుభాకాంక్షలతో అని చెప్పి ఒక యాడ్ చేసి వాళ్ళు దసరా, సంక్రాంతి, రంజాన్ అన్నీ వాడుకుంటుంటారు. కాబట్టి ఈ యాడ్ ఏజెన్సీలని వీళ్ళని మోసం చేసే లోపు వీళ్ళు కండిషన్స్ పెడుతుంటారు. ఖచ్చితంగా పెట్టడం తప్పేం లేదు. సో దానివల్ల ఏమైనా కలిసి వచ్చే అంశం ఉందండి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఉదాహరణగా కొన్ని యాడ్ ఏజెన్సీలో ఉన్నటువంటి, అంటే వాళ్ళు కండిషన్స్ ఎందుకు పెడతారు అంటే, నువ్వేదో దసరా ఆఫర్ కోసం గ్రీటింగ్ చెప్పించుకుంటావు, అది అయిపోయాక కదా మళ్ళీ దీపావళికి అదే వాడుకుంటా అంటావు. నేను ఎట్లా వాడుకొని ఇస్తాను? నువ్వు ఈ ప్రోడక్ట్ని తీసేసి ఇంకో ప్రోడక్ట్ కూడా ఈ పలానా కంపెనీ ప్రోడక్ట్ అంటావు, ఇలా ఫ్రూట్ ఉంటే జూటీ అనేది ఒక కంపెనీ మారుస్తావు, అది కూడా వాడేసుకుంటావు అంటావు. కాబట్టి అన్ని కండిషన్స్ పెడతారు, ఎందుకంటే జాగ్రత్తలు ఉండాలి. ఇంకొకటి ఏంది, రేపు లీగల్ కూడా చాలా టైట్ ఉంది, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ వల్ల ఏమైనా నష్టం వస్తే బ్రాండ్ అంబాసిడర్ ఈయన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ రకాలుగా టెక్నికల్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు క్లియర్గా రాయించుకుంటారు, యాడ్ చేయించుకునే వాళ్ళు కూడా క్లియర్గా రాయించుకుంటారు. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అయితేనే. ఇక్కడ స్పష్టంగా ఏంటంటే, నీకు 42 కండిషన్స్ పెట్టావని చెప్పారు, 42 కండిషన్ నీకు నచ్చింది కాబట్టి ఆయనతో అప్రోచ్ అవుతావు, కంటిన్యూ అవుతావు. నచ్చినప్పుడు నువ్వు అక్కడితో ఆపేసి ఉంటావు. నచ్చి డీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదో కొత్తగా రూల్స్ పెట్టారని చెప్పడం అనేది భావ్యం కాదు నా ఉద్దేశంలో. అంటే ఎవరు సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. లేకపోతే వీళ్ళని వాళ్ళు మోసం చేస్తారా, వీళ్ళని మోసం చేస్తారా అని ఉంటుంది. సో అనుభవంతో నేర్చుకున్న పాఠాలు కాబట్టి కండిషన్ పెట్టడం తప్పేం లేదు. మనం చూస్తున్న అభిమానంతో స్టేజ్ మీద ఎవరు ఉండొద్దు, బౌన్సర్గా ఉంటారంటే మనం చూస్తాం. అభిమానం పేరుతో ఫోటో దిగాలని పరిగెత్తుకొచ్చి కళ్ళ మీద పడితే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కింద పడ్డాడు చూసాం కదా. వాళ్ళు వచ్చి సడన్గా మీద పడగానే ఇలా పాటి చేస్తే వాళ్ళ గోర్లు గుచ్చుకుంటాయో, ఏం గుచ్చుకుంటాయో, ఏం జరుగుతాయో, ఇబ్బందికి గురవుతారు. మనం అక్కడ వెళ్ళిన పని ఏంటి, ఆ పని కోసం వెళ్ళకుండా వీళ్ళతోటి కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి ఎవరో అక్కడికి వెళ్ళకుండా చూడడంలో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పేం లేదు. కానీ ఖచ్చితంగా ఈయన ఒక్కడే ఉండి నిలవలు మాట్లాడాలి అంటే వాళ్ళ యొక్క డిమాండ్ అండ్ సప్లై. ఒకవేళ డైరెక్టర్ చిన్నవాడు అనుకోండి, డైరెక్టర్ని బాగా తొక్కేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డమ్మీ డైరెక్టర్లు వొకేషన్ ఉంటారు, అంటే ఎవరు స్టార్డమ్ ఉంటే వాడితే పై చేయి ఉంటుంది. కొత్త డైరెక్టర్ అనుకోండి, పెద్ద హీరో అనుకోండి, పెద్ద హీరో పేరే ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఆయన డామినేషన్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయిన తర్వాత డైరెక్టర్ ప్రూఫ్ అయిన తర్వాత ఆ విధానం వేరే ఉంటుంది. ఈ సందర్భాలు మనం చాలాసార్లు చూసాం, చాలా నటుల అనుభవాలు చూసాం. మనం ఫస్ట్ పెడితే నాకు అన్నం పెట్టలేదండి, ఒకటే ఇడ్లీ ఇచ్చారండి, ఈరోజు వచ్చిన తర్వాత నాకు కార్వాన్లో పెట్టి ఇస్తున్నారండి, అంటే పేరు ఉన్నప్పుడే ఇస్తారు. సో అవన్నీ కూడా డిమాండ్ అండ్ సప్లై క్రీమ్ ఉన్నప్పుడే ఉంటుంది. అది
బన్నీ గారిని అల్లు అర్జున్నే కాన్సన్ట్రేట్ చేసి విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది, ఎంతో అంత మార్పు వస్తుంది. ఇప్పుడు మామూలు సాధారణ వ్యక్తి ఎక్కడో కింద కూర్చొని నడుస్తాం, మరి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు చైర్ మీద కూర్చుంటాడు. కాబట్టి ఆయన అల్లు అర్జున్ వస్తున్నప్పుడు నడక స్టైల్లో మారిందంటే స్టైల్ అంతే. ఆ స్టైల్ విధానాలు, ఆ విగ్గు స్టైల్ కానీ, లేదంటే కళ్ళద్దాల స్టైల్ కానీ, సిగరెట్ స్టైల్ కానీ, అవి ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. కాబట్టి వీళ్ళు కూడా కావాలని ఇమిటేట్ చేసిన కొన్ని సందర్భాలు కూడా ఉండొచ్చు. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. మరి మూర్తి గారు ఏం గ్రహించారో ఆయనేం అర్థం చేసుకున్నారు, ఆయన అనుభవంలో ఏం చూశాడో మనకు తెలియదు. కానీ దానివల్ల ఈ ట్రోలింగ్స్ అవ్వడం కానీ, దాన్ని విమర్శించడం కానీ, అల్లు అర్జున్ కెరీర్ కానీ, పర్సనాలిటీని కానీ సస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద రెండోసారి ఇది పుష్ప 2 అప్పుడు జరిగింది అయితే ఖచ్చితంగా అది కావాలని కుట్రపూర్వకంగా జరిగిందే, కావాలని టాస్క్గా తీసుకుని మరి బెయిల్ ఇచ్చినా కూడా జైలుకి వెళ్ళేలా చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశంతో జరిగిందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కూడా కొంతమంది క్రమశిక్షణ లేని అవారా బ్యాచ్లు, రెస్పాన్సిబుల్ లేని వాళ్ళు చేస్తున్న ట్రోలింగే కానీ సిస్టమేటిక్ ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే ఆ పని చేయరని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్.